పోలీస్ ఆఫీసర్ దర్శన్ పైన చేయి చేసుకుంటాడు. ఇలా అంటాడు కాలర్ పట్టుకొని, చెప్పరా అమ్మాయి ఎక్కడుందో చెప్పు అని అంటూ గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు దర్శన్ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా అప్పుడే ఎస్ఐ గారు, మా అబ్బాయి కాలర్ పట్టుకోవద్దు, మీరు ఇలా చేయొద్దు, మాది పరువు గల కుటుంబం అని అంటూ లీలావతి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే, చూడండమ్మా, మీరు పరువు గల కుటుంబమే కావచ్చు, కానీ ఒక అమ్మాయి ప్రాణం గురించి మాట్లాడాలి ఇక్కడ అని అంటూ ఎస్ఐ అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆనంద భైరవి ఇలా అంటుంది, చూడండి ఎస్ఐ గారు, మా అబ్బాయి ఏ తప్పు చేయడు, మా కూడల్ని మేము తెచ్చుకుంటాం, మీరు దయచేసి మా అబ్బాయిని వదిలిపెట్టండి అంటే అస్సలు వదిలిపెట్టను, నేను ఈ కేసుని ఛేదించేదాకా వదిలిపెట్టను, చెప్పరా చెప్పు, అమ్మాయి ఎక్కడుందో చెప్పు అని అంటంతో ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా. ఏంట్రా చూస్తున్నావు, చెప్పమంటే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు దర్శన్ అంటాడు, నాకు తెలియదు అని చెప్పాను కదా, ఎన్నిసార్లు అడిగినా ఇదే సమాధానం అని దర్శన్ అంటాడు. అలా అనేసరికి లాగి ఒక్కటి కొడతాడు దర్శన్ని ఎస్ఐ. కొట్టేసరికి ఇంకో ఆనంద అందరూ షాక్ అవుతారు. ఏంటి మా అబ్బాయిని కొడుతున్నారు అని ఆనంద అంటుంది. మీ అబ్బాయిని కొడితే తప్పేంటి మేడం, మీకెందుకు అంత కోపం వస్తుంది అని అంటూ ఎస్ఐ అంటాడు. ఇక దర్శన్ వైపు చూస్తూ, ఏంటి నేను చెప్పను అంటామేంటి, తెలీదు అంటామేంటి, నీ వెనకాల వచ్చింది కదా, నీ వెనకాల వచ్చిన అమ్మాయి, హనీమూన్ కన్నా వచ్చిన అమ్మాయిని అసలు నువ్వు ఉంచావా చంపావరా, చెప్పమంటే ఈ కథలు పడుతున్నావు అని చెప్పి ఎస్ఐ అంటాడు. ఇంకా అప్పుడే ఆనంద, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, మా అబ్బాయిని వదిలిపెట్టండి అని అంటూ ఉంటే, చూడండి కేసు పెట్టారు, ఈ కేసుని నేను వదలను అని అంటూ ఉంటాడు. అప్పుడే విశ్వనాథన్ దగ్గరికి ఆనంద వచ్చి రెండు చేతులెత్తి దండం పెట్టి, అన్నయ్య ఎలాగైనా కేసుని వాపస్ తీసుకోండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని చెప్పి, మా దర్శన్ ఏదో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడే కానీ చంపేవాడు కాదు, అలాగే శరణ్య ఎక్కడుందో నేను తెలుసుకుంటానన్నయ్య, నేను తీసుకొస్తానన్నయ్య, మీకు దయచేసి దండం పెట్టి అడుగుతున్నాను, మా అబ్బాయి నుంచి పోలీసుల నుంచి మా అబ్బాయిని విడిపించండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని చెప్పి దండం పెట్టి అడిగితే ఇంకా అప్పుడే ఆనంద భర్త కూడా ముందుకు వచ్చి ఇలా అడుగుతాడు, ప్లీజ్ అండి, దయచేసి మా అబ్బాయిని వదిలేయమని చెప్పండి, మీరు కేసు వాపస్ తీసుకుంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, శరణ్య ఎక్కడ ఉందో మనం కలిసి వెతుకుదాం, లేదంటే మేము దొరికేదాకా వదిలిపెట్టము, ఇంకా 1 రోజు 2 రోజుల్లో శరణ్య ఎక్కడున్నా తీసుకొస్తాం ప్లీజ్ అని అంటూ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే ఆనంద్ చేతులు పట్టుకొని, విశ్వనాథం నువ్వు బాధపడొద్దమ్మా, నువ్వు బాధపడితే నేను చూడలేను, సరే నీకోసం కేసుని వాపస్ తీసుకుంటాను అని అంటూ విశ్వనాథం అంటాడు. ఏదో నా కూతురు కనబడట్లేదు, అసలు ఏమైందో అడిగితే అల్లుడు గారు చెప్పట్లేదు అనే బాధతో పెట్టానే కానీ కావాలని కేసు పెట్టలేదు చెల్లమ్మ అని అంటూ అనేసరికి ఎస్ఐ గారు, ప్లీజ్ కేసు వాపస్ తీసుకోండి అని విశ్వనాథం అంటే ఇక వెంటనే ఆనంద వాళ్ళు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఎస్ఐ ఇలా అంటాడు, ఏంటండి లాయర్ గారు, మీరు ఇలా మాట్లాడితే ఎలాగా, మీరే కదా కేసు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇలా వద్దు మేము వాపస్ తీసుకుంటామంటే మీ కూతురు గురించి అక్కర్లేదా మీకు అని అంటూ గట్టిగా అడుగుతాడు. అలా అడిగితే ఆనంద అంటుంది, చూడండి ఎస్ఐ గారు, మా కోడలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ మేము వెంటనే పట్టుకుంటాం, మీరు అలా చేయాల్సిన అవసరం లేదు, మా అన్నయ్య గారి కేసు వాపస్ తీసుకుంటాను అంటున్నారు కదా అని అంటూ ఉంటే విశ్వనాథం ఇలా అంటాడు, అవును ఒక్కసారి ఆలోచించాము, ఇంకా ఇంత పరిస్థితి వస్తుంది అని ఆలోచించలేకపోయాను, వెంటనే నా అల్లుడి మీద ఉన్న కేసుని నేను వాపస్ తీసుకుంటున్నాను, ప్లీజ్ ఇచ్చేసేయండి, రిటర్న్ ఇచ్చేసేయండి కేసుని అని అంటూ మా అల్లుడిని ఏం చేయొద్దు అని అంటంతో ఇక అప్పుడే ఒక్కసారిగా లాయర్తో ఇలా అంటాడు, చూడండి లాయర్ గారు, మీరు ఇలా మాట్లాడటం చాలా తప్పు, ఒకవేళ మీ అమ్మాయిని వీడు చంపేసి ఉంటే ఏంటి పరిస్థితి అని అంటూ అనేసరికి విశ్వనాథం కంగారు పడుతూ ఉంటాడు. చెప్పండి లాయర్ గారు, కేసు వాపస్ తీసుకుంటా అంటున్నారు, కానీ ఒకవేళ మీ అమ్మాయిని వీడు చంపాడేమో, ఆ విషయం తెలుసుకోలేదు కదా మీరు ఇంకా అని అంటంతో ఇక అప్పుడే ఆనంద అంటుంది, చూడండి ఎస్ఐ గారు, మీరు అలా మాట్లాడొద్దు, మా అమ్మాయిని చంపేటంత దుర్మార్గుడు కాదు మా కొడుకు, అసలు అలా చెయ్యడు అని అంటూ ఏదో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఎస్ఐ ఇలా అంటాడు, నేను మాత్రం కేసు రిటర్న్ ఇచ్చేయను అని అంటాడు. అదేంటండి, మేమే కేసు వాపస్ తీసుకుంటానికి ఇవ్వరు మీరు అని ఆనంద అంటే, ఇవ్వనని చెప్తున్నా కదా, నేను అసలు కేసుని ఇవ్వను అని అంటూ ఉంటే, చూడండి మేం కేసు రిటర్న్ తీసుకున్నాం, మీరు ఇచ్చేయాల్సిందే అని ఆనంద గట్టిగా అంటే ఇక్కడేమో శరణ్యని అలా స్పృహ లేకుండా ఉంటుంది. ఆ రౌడీలు దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఏమైంది, అమ్మాయి ఉలుకు పలుకు లేకుండా ఉంది, శరణ్య మేడం పిలిస్తే పలకదు, ఇక ముక్కు దగ్గర శ్వాస చూసి ఏమీ అర్థం కావట్లేదు, ఇలా పడిపోయింట్రా, చాలాసేపు నుంచి స్పృహలో లేనట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు.
ఇక అప్పుడే ఇక్కడేమో ఇలా అంటాడు ఎస్ఐ, ఇలా చూడండి, మీరు కేసు వాపస్ తీసుకుంటే సరే అలాగే ఇచ్చేస్తాను, కానీ ఇంకొకటి మీ అబ్బాయి పేరు మీద ఇంకో బలమైన కేసు ఉంది అని అంటంతో ఒక్కసారిగా దర్శన్, ఆనంద అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇంకో బలమైన కేసా, ఎవరు పెట్టారు అని అంటంతో ఇంకా అప్పుడే అనన్యని చూపిస్తూ ఇలా చూపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అనన్య పెట్టిందా అని అంటే, మా కోడలు అనన్య పెట్టిందా అని అంటే, అవును ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి మీద ప్రేమతో వచ్చింది అని అంటూ చెప్తాడు. విశ్వనల్లి కేసు పెట్టి వెళ్ళిపోయాక అనన్య కూడా వెళ్తుంది స్టేషన్కి ఏడ్చుకుంటూ. వెళ్ళి ఎస్ఐ అంటూ తొందరగా ఇచ్చేసి కంప్లైంట్ రాస్తాను అని అంటూ ఉంటే, ఆగమ్మా అసలు ఏంటి కూర్చో తర్వాత రాదు కానీ అని ఎస్ఐ అంటే, లేదు మీరు తొందరగా నాకు పేపర్ నేను రాస్తాను అని పెన్ను తీసుకొని స్టార్ట్ చేస్తుంది. ఇక అంటాడు, ఏంటమ్మా అసలు కంప్లైంట్ అంటే, నా చెల్లి కనపట్లేదు ఎస్ఐ గారు అంటే, అవునా మీ చెల్లి పేరు అంటే శరణ్య అంటే, దర్శన మీ మరిది పేరు అంటే, అవును ఎస్ఐ గారు అంటే, ఇందాకే మీ అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారమ్మా అని అంటంతో, మా అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చినా సరే నేను ఇంకో కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడే మాట ఏ క్షణంలోనైనా కరిగిపోయి వాళ్ళ మాట వింటుండొచ్చు, కాబట్టి వాళ్ళ మాట నేను వినను, అందుకనే మా చెల్లి మీద కేసు గట్టిగా పెట్టాలండి. మా చెల్లి లేదు, అసలు ఏమైపోయిందో తెలియదు, వాడు ఏమీ చెప్పట్లేదు, ఇంట్లో చాలా గొడవ జరిగినట్లేదు అంటే, మా నాన్న కరిపోయి కేసుకి వాపస్ తీసి మా చెల్లి పరిస్థితి ఏంటి, అది ఎక్కడుందో ఏంటో తెలుసుకోవాలి కదా అని అంటూ అనన్య ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది. ఇంకా కేసు మొత్తం రాసి ఇచ్చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తుంది. ప్లీజ్ మీరు ఇది తీసుకొని కేసుని వాపస్ తీసుకోవద్దు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. సరే మంచి ఈ కేసుని గట్టిగా పట్టుకుంటాను, వదిలిపెట్టను అని అంటే, సరే అని అనన్య ఏడుస్తూ వచ్చేస్తుంది. ఆ రకంగా కంప్లైంట్ సరిగా ఆనంద అందరూ కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అనన్య ఏడుతుంది. అమ్మ నువ్వు కేసు పెట్టడం ఏంటమ్మా, తీసేసుకో కేసు వాపస్ అని అంటూ కోటేశ్వరరావు దగ్గరికి వస్తాడు. ఫస్ట్ రోహిత్ అడుగుతాడు, ఏంటి అనన్య నువ్వు కేసు పెట్టడం ఏంటి తమ్ముడి మీద అని అంటూ ఉంటే, చూడండి మీరంతా ఎంత అడిగినా దర్శన్ సమాధానం చెప్పాడా, చెప్పలేదు. మా అమ్మ నాన్నకి కేసు రిటర్న్ తీసుకుంటాను తెలిసి నేను వెళ్ళి ఇలా కేసు పెట్టాను. అసలు మీరైనా ఆలోచించారు కదా, మీరైనా ఎంత అడిగినా చెప్పాడా, చెప్పలేదు. మా చెల్లి అంటే నాకు ప్రండి, దానికోసమే నేను ఇలా చేశాను అని అంటూ అనన్య ఏడుస్తూ ఉంటుంది. కోటేశ్వరరావు వచ్చి అడిగితే, మావయ్య గారు ఈ కేసుని నేను వాపస్ తీసుకోను అని కాళ్ళు పట్టుకొని అడుగుతుంది. ఇంట్లో ఎంతమంది చెప్పినా అనన్య వినిపించుకోదు. ఇక పోలీసులు దర్శన్ని తీసుకొని జీప్లో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అనన్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఏం చేయలేక ఏడుస్తూ చూస్తూ ఉండిపోతారు.